హాయ్ అండి. ఈరోజు శ్రీరామనవమి కదా. ఇదిగోండి మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు. పానకం చేశాను, వడపప్పు, బెల్లం, ఫ్రూట్స్ పెట్టాము, కొబ్బరికాయ కొట్టాము. ఇంతేనండి. ఇంకా ఇది చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన దగ్గర ఇదిగోండి కళ్యాణంకి రెడీ చేస్తున్నారు అంతా. ఇది చూసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని కొంచెం సేపు కళ్యాణంలో కూర్చొని చూసేసి ఇంకా భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసాము. అప్పటికే 3 క్యూలు పెట్టారు. గుడి పక్కన, వెనక, మా అపార్ట్మెంట్ ముందు. ఇదిగోండి ఎంతమంది జనం వచ్చారో తెలుసా. వీళ్ళందరికీ ఒక క్యూ అయితే సరిపోదని చెప్పేసి 3 చోట్ల పెట్టేసి అక్కడ క్యూలు ఉన్నాయి. కానీ మేమున్న క్యూ కూడా చూడండి ఎంత దూరం ఉందో. ఇలాని పెట్టించుకొని ఇంకా క్యూలో నిలబడి స్వామివారి ప్రసాదాన్ని పెట్టించుకొని పైకి వచ్చేసాం అనమాట. ఇంట్లోకి వచ్చేసి తిందాం, మరి అక్కడ ఎండకి చెమటలు కారిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అన్నీ పెట్టించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఇంకా స్వామివారి ప్రసాదాలు ఏమేం చేశారో చూడండి. నైవేద్యం చేశారు, పులిహోర చేశారు, బగారా రైస్ చేశారు, దాంట్లోకి ఆలు కుర్మా చేశారు, తర్వాత వచ్చేసి పప్పు, ఆకుకూర పప్పు ఉంది, పకోడీ ఉంది, గొట్టాలు ఉన్నాయి, సాంబారు, మజ్జిగ. ఇవండి.